దయచేయండి. ఉద్యమాలైతే ఆయన ఒక్కరోజు చేసేవాడు. గుర్తుపెట్టుకోవడం వేల మందిని లక్షల మందిని ఒకే చోట గుర్తించేవాడు. అది కాదు ఆయన ఆలోచన. ప్లీజ్ దయచేసి పోలే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాలకి దయచేసి ఎనికిరండి దయచేసి దయచేయండి. కాదు మన పందాలు కాదు. ఈ నాయకులు ఏం మాట్లాడారు? హెచ్చరిక జారీ చేస్తున్నావు. దయచేసి మమ్మల్ని మా లీడర్కి ఏమైనా జరిగితే మీరు ప్రాణాలతో ఉరిమి కొడతాం. మా హక్కులు సాధించుకోవడానికి ఆత్మాహుతికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బరాబర్ చెప్తున్నాం, సాధిస్తాం. బీసీల యొక్క ఉద్రేకాన్ని ఎవరు ఆపలేరు. మీ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని తొక్కి నార తీసే రోజు ఎంతో దూరంలో లేదు. మీరు మా యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే మీరు కానీ నెరవేర్చకపోతే ఖబర్దారి కూటమి ప్రభుత్వం మిమ్మల్ని కుసాలు మొత్తం కూడా మీ వేర్లతోటి సహా కూడా సంపూర్ణంగా తీసేసి మేము మా యొక్క బీసీల యొక్క రాజ్యం తెచ్చుకోవటం ఎంత దూరం లేదు. అరే బేవకూఫ్, మేము 80% ఉన్న మా నాయకుడు మా జనాభాని కూడా గుర్తుపెట్టుకోకుండా 3 రోజులు అవుతున్నా కూడా కనీసం మెడికల్ టెస్ట్ చేయించకుండా కనీసం ఒక సెక్యూరిటీ లేకుండా చేస్తుంటే యావత్ బీసీ సమాజాన్ని ఇది ఖండిస్తున్నాం. మేము యావత్ బీసీ సమాజం మొత్తం కూడా మిమ్మల్ని మీ యొక్క కూటమి చిత్తుల్ని మొత్తం కూడా టోటల్ గా మేము అభిశంసిస్తున్నాం. మీరు వెంటనే మా యొక్క 5 డిమాండ్లను చేయకపోతే మేము మీ ఎవరి కంట్రోల్లో లేము. బీసీ నాయకులం మేము. 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు మీ యొక్క అంతు తేలుస్తామని హెచ్చరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం తక్షణం చర్య తీసుకోకపోతే మమ్మల్ని ఆపే శక్తి 3 కోట్ల మంది బీసీలని ఆపే శక్తి మాత్రం ఇవ్వడలేదు. మా నాయకుడు మాకు దూరం అయితే మీ ప్రభుత్వం మీరు శాశ్వతంగా దూరం అవుతారు. బీసీ నాయకులారా, బీసీ ఎమ్మెల్యే మంత్రులారా, మీ నియోజకవర్గాల్లో తిరగలేరు.